లాస్ట్ చిల్డ్రన్, తప్పిపోయిన బిడ్డలు, దారి తప్పిన బిడ్డలు. A resident who had been working with Bhavuji for a very long time suddenly decided that he needed a change from the daily hammering around Bhavuji and decided to work elsewhere. Bhavuji దగ్గర ఒక సహాయకుడు ఉండేవాడు. చాలా కాలంగా నాలాగే అక్కడ ఉండి మకాం ఉంటున్నాడు మేరాబాద్లో. రోజు బాబుజీ ఈ సమ్మెట దెబ్బలు తింటూ ఉన్నాడు. కొన్నాళ్ళు అయిపోయేప్పటికీ వాడికి అనిపించింది, అమ్మ మార్పు ఉంటే బాగున్నారు బాబు, రోజు ఈ వాయింపు ఆయన చేతుల్లో తినేస్తున్నాను నేను, ఇలాగా ఈ డ్యూటీ మారిస్తే బాగుంటుంది అని వాడికి ఒక కోరిక కలిగింది. బాబుజీ పెర్మిటెడ్ ఇట్. అలాగే దానికే ఉందరా, మారుద్దాం డ్యూటీ అన్నాడు బాబుజీ. అండ్ సో ద రెసిడెంట్ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద ట్రస్ట్ కాంపౌండ్ అండ్ స్టార్టెడ్ లివింగ్ ఎట్ మెహరాబాద్. సో ఆ ట్రస్ట్ ఆఫీస్ నుంచి అతని డ్యూటీ మెహరాబాద్కి మార్చేశారు. After several months went by, Bhavuji once commented about this particular resident. కొన్ని నెలలు అయిపోయింది. అప్పుడు వీడి గురించి బాబుజీ ఒకరోజు ఇలా అన్నాడు, ఇట్ సీమ్స్ హీజ్ అవాయిడింగ్ మీ. నన్ను తప్పించుకుందాము ఉంది వాడికి, నన్ను తప్పించుకు తిరగాలని ఉంది, నన్ను దూరం పెట్టేస్తున్నాడు. వెనెవర్ ఐ సీ హిమ్ ఎట్ ఎ డిస్టెన్స్, దో ఎవ్రీవన్ కమ్స్ టు గ్రీట్ మీ, హీ సీస్ మీ అండ్ వాక్స్ అవే. దూరం నుంచి ఒక బృందంలో నన్ను చూశాడు అనుకో, అందరూ బాబుజీ జై బాబా అన్నారు, వీడు ఎలాగ చూడనట్టుగా వెళ్ళిపోయి నన్ను తప్పించుకొని తిరుగుతున్నాడు. నాట్ ఓన్లీ దట్, వెన్ ఐ గో టు మెహరాబాద్, యాజ్ హీ సీస్ మీ అప్రోచింగ్, హీ టర్న్స్ అరౌండ్ అండ్ వాక్స్ అవే. మెహరాబాద్లో నాకు కలిసేయడంకో ఇలా 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 వస్తున్నాడు, నన్ను చూడగానే అలా అలా వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హిమ్ అండ్ ఇట్ పెయిన్స్ మీ దట్ హీస్ డూయింగ్ దిస్ ఆఫ్టర్ బీయింగ్ అరౌండ్ మీ ఫర్ సో మెనీ ఇయర్స్. ఇన్నేళ్లుగా నాతో ఉండి అతను ఇలా ప్రవర్తించడం నాకు చాలా నొప్పి కలిగిస్తోంది, అంతేకాకుండా అతనికి మంచిది కాదు. వీ వర్ ఆల్ వెరీ క్వైట్ ఫర్ వీ కుడ్ ఫీల్ దట్ బాబుజీ వాజ్ రియల్లీ hurting as much as a parent who has raised his child would feel if the child abused him. ఆ బాబుజీలో మాకు ఆ స్పందన చూసి మాకు కూడా గంభీరంగా మారిపోయింది వాతావరణం అంతా. ఒక బిడ్డను కష్టపడి పెంచిన తండ్రిని ఆ బిడ్డ తిట్టాడనుకో, ఎంత నొచ్చుకుంటాడు ఆ తండ్రి. ఆ స్పందన బాబుజీలో మేము ఆ క్షణంలో చూశాం. అంటే ఇన్నాళ్ళు ఉండి నా దగ్గర ఇదే నా వీడు నేర్చుకున్నది అన్నంత బాధ అతని మొహంలో కనిపించింది. I decided to broach the subject with the resident, for I was close to him. వాడు నాకు కొంచెం ఫ్రెండే, వాడు చోటు కలుపుతావు, ఇదేంట్రా దరిద్రం ఇలా చేస్తున్నావు అని వాడి మందలిద్దామని నేను అనుకున్నాను. And also I knew him to be open-minded and someone who understood the spiritual training that the Mandali were subjecting us to. వాడితో చాలాసార్లు మాట్లాడాను. ఎందుకని, మండలి వాళ్ళు ఇలా కష్టపెడుతున్నారంటే మన మంచి కోసమే. ఇక్కడ అంతా శవాష్ అంటే నీకు శిక్షణ ఏమొస్తుంది? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంత కఠోరమైనటువంటి రాత్రి రంపానేస్తారు ట్రైనింగ్లో. ఎందుకని, వాడికి క్రమశిక్షణ అలవాటు కోసం. అలాగే మనం ఇక్కడ ఆధ్యాత్మిక శిక్షణలో భాగంగా వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉన్నాం కాబట్టి అలాగే ఉంటాడు అని చాలాసార్లు ఓపెన్గా మాట్లాడాను. వాడు వింటాడు నా మాట అని నాకు అనిపించింది. I was myself surprised by his attitude and wanted to get to the bottom of the matter. ఇది విని నేనే చాలా ఆశ్చర్యపోయాను. అలాంటి వాడు కాదేవాడు, ఎందుకు ఇలాగైనా అసలు ఈ విషయం ఏమిటో తేల్చుకోవాలి మనం, లోపల ఏదో ఉందేమో అని నాకు అనిపించింది. So one day when he happened to be in the trust compound, I asked him to see me after he had finished his work, for I had some very urgent work with him. ఒకనాడు ట్రస్ట్ ఆఫీసులో కనబడ్డాడు. ఒరే బాబు, నేను అర్జెంట్ పనిలో ఉన్నాను, సో నీ పని అంతా అయిపోయాక సాయంత్రం నన్ను కలకుండా వెళ్ళకు అని చెప్పాడు. When he was finished and came to meet me, I broached the whole subject with him. వచ్చాడు సాయంత్రం ఖాళీ చేసుకొని, అప్పుడు మొత్తం వ్యవహారం అంతా చెప్పాను వాడు. And let him know how deeply hurt బాబుజీ was feeling by this attitude of his. ముఖ్యంగా బాబుజీ ఎంత నొచ్చుకుంటున్నాడు అనేది స్పష్టంగా వాడికి చెప్పేశాను నేను. This resident turned in exasperation and he said, అతను కూడా పాపం చాలా ఆవేదనతో ఇలా చెప్పాడు, I just got tired of this daily spiritual training of being hammered and I needed a change. రోజు ఈ
రాసి రంపాన్ని పెట్టడాన్ని తట్టుకోలేకపోయిన వాతావరణం వచ్చింది. నాకు మార్పు కావాలనిపించింది. ఐ నీడెడ్ టు డూ దోస్ థింగ్స్ ఇన్ విచ్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ అండ్ వర్క్ ఫర్ బాబా ఇన్ ఏ జెంట్లర్ ఎన్విరాన్మెంట్. నాకు ఏది ఇష్టమో ఆ పని చెయ్యాలి అనిపించింది. ఇంకా కొంచెం మృదువైనటువంటి వాతావరణంలో అయితే నేను ఇంకా బాగా పని చేయగలనేమో. ఇలాగా ఇంత రాసి రంపాన పెట్టే కంటే ప్రియతమని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ వాల్యూమ్ 4 మనం చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున ఒక అధ్యాయం మధ్యలో మనం ఆపేశాం. ఆ అధ్యాయం గురించి ఒక్కసారి చెప్పు. అందులో రుస్తం ఈ పుస్తకం రాసిన ఆయన ఏం చెప్తున్నారంటే, నాలాగే మెహరాబాద్లో మకాం ఉంటూ బాబా సేవ చేసుకునే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను బావూజీకి సహాయకుడిగా పనిచేస్తూ ఉండేవాడు. చాలా ఏళ్ళుగా పనిచేసి బావూజీ రోజు వాయిస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఆ క్రమశిక్షణలో భాగంగా చాలా రాసి రంపాన పెడుతూ ఉండేవాడు. ఇది తట్టుకోలేక ఒకనాడు బావూజీని అడిగేశాడు, నాకు డ్యూటీ మార్చొచ్చు కదా స్వామి, ఇంకొక చోటకి వెళ్తాను, నేను చాలా కాలంగా పనిచేస్తున్నాను కదా అని అడిగాడు. సో ట్రస్ట్ ఆఫీసులో అహ్మద్నగర్లో ఎప్పుడూ డ్యూటీ చేసే ఇతనికి డ్యూటీ మార్చి మెహరాబాద్ వేశారు డ్యూటీ. ఎప్పుడైనా బావూజీ మెహరాబాద్లో కలిస్తే ఆ దూరంలోనే చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాడు. మెహరాజాద్లో కూడా బావూజీ ఇలా ఉండగా కనపడితే ఎటో తిరిగి ఎవరితోటో పలకరిస్తున్నట్టుగా వెళ్ళిపోయేవాడు. ఇది బావూజీ గమనించి నొచ్చుకొని రుస్తుంతో అన్నాడు, వాడికి ఏమైంది, ఎందుకలా నన్ను తప్పించుకు తిరుగుతున్నాడు, నాకు చాలా బాధగా ఉంది అని రుస్తుంతో చెప్పాడు. అలా చేయడం మంచిది కాదు, వాడికి మంచిది కాదు, అది నాకు కూడా బాధ కలిగిస్తోంది. అన్నాళ్ళు అంత సాన్నిహిత్యం ఉండి ఎందుకు నా మీద అంత అయిష్టాన్ని పెంచుకున్నాడు అని రుస్తంతో అన్నాడు. రుస్తం వాడు బాగా తెలుసు, నాకు చాలా చనువుగా కూడా మాట్లాడతాను నేను మనసు విప్పి చాలా ఫ్రీగా మాట్లాడుకునేవాడు, చెబుదాం ఈ విషయం అని ఒకనాడు కలిపాడు. ఎందుకు నువ్వు అలా తప్పించుకు తిరుగుతూ ఉన్నావు, చాలా బాధపడుతున్నాడు బావూజీ అని అన్నాడు. ఏం లేదు, చాలా కాలం అక్కడ చేశాను కదా, అందుకని కొంచెం చేంజ్ ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది, అందుకని నేను మారాను తప్ప మరేం కాదు అని చెబుతూ ఉన్నాడు అతను. అక్కడ మనం నిన్నటి రోజున ఆగా. అంటే నాకు ఇష్టమైనటువంటి విషయంలో అయితే ఇంకా బాగా చేయగలను కదా నేను, అక్కడ ఒత్తిడితో చేసే కంటే అని అతను చెప్పాడు. As I did not want to put the resident on the defensive, for then I would have failed in my purpose, I agreed with him. సో నేను వాడిని ఇరకాటంలో పెట్టేసి వాడిని ఎలాగైనా సరే వాడు నా మీద తిరగబడిలా చేయడం నా పద్ధతి కాదు కదా, నా యొక్క ఉద్దేశం అది కాదు అసలు. అంచేత అతను చెప్పిన దాన్ని ఒప్పుకుంటూ నేను ఇలా అన్నాను. We all understand that, for we all know how intense things can get here around బావూజీ. నేను అర్థం చేసుకోగలనయ్యా నీ పరిస్థితి. బావూజీ దగ్గర పనిచేయడం ఎంత కష్టం నేను దగ్గరుండి చూశాను కదా. వాళ్ళు అంత సులువుగా విడిచిపెట్టారు, వాళ్ళకి సంపూర్ణంగా సంతృప్తి కలిగే వరకు నిన్ను సతాయిస్తూనే ఉంటారు మండలి వాళ్ళందరూ కూడా. Honestly speaking, on very many occasions I too felt like running away. నిజం చెప్పాలంటే నేను కూడా చాలాసార్లు ఇక్కడి నుంచి పారిపోదామా అనిపించేది నాకు, తట్టుకోలేక ఇక. బట్ ఇట్ వాజ్ బాబా హూ కెప్ట్ మీ హియర్. కానీ బాబా ఉన్నాడే, ఆయనే ఇలాగా పర్వాలేదు కొంచెం ఓపిక పట్టు అని నన్ను ఇలాగూ ఇక్కడ సమాధానం చెప్పి ఇక్కడ ఉండేలాగా చేశాడు. బట్ వై డూ అవాయిడ్ హిమ్? కానీ మరి నువ్వెందుకు అనవసరంగా బావూజీని తప్పించుకు తిరుగుతున్నావు? వై యూ టర్న్ యువర్ ఫేస్ అవే అండ్ వాక్ అవే వెన్ యూ సీ హిమ్? ఆయన మొహం చూడగానే ఇలా తిప్పేసుకుని వెళ్ళిపోతున్నావుట, ఎందుకు అలా చేస్తూ ఉన్నావు? ఇట్ హర్ట్స్ హిమ్ టెరిబ్లీ. చాలా బాధపడుతూ ఉన్నాడు అంత పెద్దవాడైనా. అండ్ ఐ గెస్ ఇట్ వుడ్ హర్ట్ ఎనీవన్. బావూజీ కాదు, ఎవడైనా బాధపడతాడు కదా, నేనైనా అలాగే బాధపడతాను. షూర్లీ యూ కెన్ మేక్ ది ఎఫర్ట్ ఆఫ్ సేయింగ్ జై బాబా టు హిమ్. జై బాబా అని చెప్పేసి తప్పుకుంటే అయిపోయేది కదా, జై బాబా అని అన్నా అనొచ్చు కదా నువ్వు. అది కూడా చెప్పకుండా ఇలా మొహం తిప్పేస్తే మరి ఇబ్బందే కదా. జస్ట్ సిట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్, ఎంక్వైరీ అబౌట్ హిజ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఒక్క 2 నిమిషాలు కూర్చో ఆయన దగ్గర, ఏమైనా బాగున్నారా, ఆరోగ్యం బాగుంటుందా అను, అక్కడి నుంచి వెళ్ళిపో జై బాబా చెప్పేసి. ఇట్ ఈస్ నాట్ దాట్ యూ హ్యావ్ టు డూ దిస్ ఎవ్రీడే. ప్రతిరోజు నువ్వు చేయమని నా అర్థం కాదు. యూ జస్ట్ సీ హిమ్ వన్స్ ఇన్ అ వైల్. ఏదైనా వారంకి ఒకసారో 10 రోజులకు ఒకసారో నువ్వు ఆయన కనపడితే, రోజు కలవడక
షూలీ యూ కెన్ డూ దిస్ మచ్. నా ఉద్దేశంలో ఇది నీకు పెద్ద కష్టమేం కాదు చేయడం నాకు అనిపిస్తోంది అన్నాడు. ద రెసిడెంట్ రియలైజ్డ్ హిజ్ మిస్టేక్. అమ్మో, అంత పెద్ద ఆయన్ని నొప్పి కలిగించడం అంటే మరి తప్పే అని అతను తెలుసుకున్నాడు. ఇట్ హ్యాడ్ నాట్ అక్కర్డ్ టు హిమ్ దట్ హిజ్ యాక్షన్స్ వుడ్ హర్ట్ బావూజీ. బావూజీ ఇంత సీరియస్గా పట్టించుకుని ఆయన నొచ్చుకుంటాడు అని ఇతను అనుకోలేదు. అండ్ హ్యావింగ్ రికగ్నైజ్డ్ దిస్ హీ అగ్రీడ్ దట్ హీ వుడ్ నాట్ డూ సచ్ ఎ థింగ్ ఇన్ ది ఫ్యూచర్. తప్పకుండా మిత్రమా, బాగా చెప్పావు నాకు, ఆయనేమో పట్టించుకోడేమో అనుకున్నాను, ఈసారి నుంచి తప్పకుండా నీ సలహాని ఆచరిస్తాను. ఐ గేవ్ ఏ ఫ్రెండ్లీ సజెషన్ టు హిమ్. అప్పుడు రుస్తం అంటున్నాడు, నేను ఓ సలహా ఇచ్చాను. వై డోంట్ యూ గో ఇన్ జస్ట్ నౌ అని సే హలో. ఇప్పుడే వెళ్ళొచ్చు కదా, బాబుజీ లోపల ఉన్నాడు, వెళ్ళి జై బాబా అని మాట్లాడచ్చు కదా. టెల్ హిమ్ దట్ యూ హ్యావ్ బీన్ రియలీ బిజీ ఇన్ ద పాస్ట్. చాలా టైం లేక నేను అలా వెళ్ళిపోయాను సుమా, అంతేగాని ఇంకేం అనుకోవద్దు. అండ్ కుడ్ నాట్ క్రియేట్ ద టైమ్ టు మీట్ హిమ్. టైం లేక నేను రాలేదని చెప్పు. డూ ఇట్ అండ్ వీ విల్ ఆల్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ. అలా చెప్పి వెళ్ళిపో, మేమందరం ఎంతో గర్వపడతాం, మా మిత్రుడు అలా నొప్పించేవాడు కాదు అని. సో డోంట్ అవాయిడ్ ఇట్. తప్పించుకోవద్దు సుమా, వెళ్ళు అన్నాడు. ద రెసిడెంట్ డిడ్ గో ఇన్ అండ్ హీ మెట్ బావూజీ. లోపలికి వెళ్ళి బావు కల్చరీ గారిని కలిశాడు. ఐ ఆల్సో వెంట్ ఇన్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. నేను కూడా అతను లోపల ఉండగా ఏదో పని మీద లోపలికి వెళ్ళాను. ఇన్ కేస్ బావూజీ స్టార్టెడ్ హ్యామరింగ్ హిమ్, then I would divert Babuji's attention with some work-related issue as I had often done in the past. సో నాకు కూడా ఎక్కువ బాబూజీతో పని ఉంటూ ఉండేది కదా. లోపలికి వెళ్ళి చూస్తే ఒకవేళ కనుక మళ్ళీ బాబూజీ ఆ హ్యామర్ పట్టుకొని మన వాళ్ళకి కొడుతూ ఉంటే నేను మధ్యలో దూరి ఏదో మాట మళ్లించేసి వాడిని బయటికి పంపించి రక్షిద్దామని నా ఆలోచన. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఎట్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ బాబూజీ అండ్ దిస్ రెసిడెంట్. కానీ తీరా లోపలికి వెళ్ళి చూసేటప్పటికీ ఆశ్చర్యపోయాను నేను బావూజీకి ఇతనికి మధ్యన జరిగిన సంభాషణ విని. బావూజీ వాజ్ హ్యాపీ టు సీ హిమ్. చాలా ఆనందంగా ఉన్నాడు బావూజీ అతను చూసినందుకు. అండ్ ఆల్సో మేడ్ ది ఎఫర్ట్ హిమ్సెల్ఫ్ టు క్లియర్ అవుట్ ది ఎయిర్ విత్ ద రెసిడెంట్. అతనే తంటాలు పడుతున్నాడు, పాపం నువ్వు నా మీద కోపం పెట్టుకున్నావా, అనవసరంగా ఇబ్బంది పడుతున్నావా, అవేం పట్టించుకోకు, ఇవన్నీ మన పనిలో భాగాలే, అవేమి అంత లోతుగా మనం స్పందించకూడదు అని అతనికి అనునయించి చెప్తూ ఉన్నాడు బావూజీ. వెరీ లవింగ్లీ హీ సెడ్. ఆయన మాటలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. ఐ నో యూ హ్యావ్ బీన్ అవాయిడింగ్ మీ అండ్ ఆల్సో నో వై. నువ్వు తప్పించుకుంటున్నావని నేను పసిగట్టేశాను. ఎందుకు అలా చేస్తున్నావో కూడా అది కూడా గమనించాను నేను. ఐ నో వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ మీ. నా గురించి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో కూడా నేను తెలుసుకోగలను. అండ్ వై యూ అవాయిడ్ మీ, బట్ డూ యూ నో వై ఐ డూ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకయ్యా అనవసరంగా నా గురించి అలా తప్పించుకుంటావు? నేను ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నానో నీకు తెలుసా? మై హెల్త్ ఈజ్ సో బ్యాడ్. నా ఆరోగ్యము చాలా చితికిపోయింది. ఇట్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఎ స్ట్రెయిన్ ఆన్ మై బాడీ టు డూ ఆల్ దీస్ థింగ్స్. నీ మీద కోప్పడడం, నిన్ను కసరడం, ఇవన్నీ నిజంగా నా ఆరోగ్య పరిస్థితికి చాలా ఎక్కువ లోడే అదంతా. డోంట్ ఐ నో this much that if I say nice and good things to you people all the time, then you will say good things about me. నాకు తెలుసు ప్రపంచం తీరు. ఎప్పుడు నేను శబాష్ చాలా బాగా చేస్తున్నావయ్యా, ఆహా అని నేను తీయగా మాట్లాడుతూ ఉంటే నా గురించి మీరు నలుగురికి తీయగా చెప్తూ ఉంటారు. ఇది ప్రపంచం యొక్క తీరు. ఈ సత్యం నేను ఎరగనివాడిని కాదు. డోంట్ ఐ నో ఇఫ్ ఐఎమ్ స్వీట్ టు యూ ఆల్ దెన్ ఎవ్రీ వన్ విల్ సరౌండ్ మీ అండ్ ప్రైజ్ మీ. అందరూ నా చుట్టూ చేరి బావూజీ 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 అని నా దగ్గరకు వచ్చి నన్ను పొగుడుతూ ఉంటారు. వై డూ యూ డూ దీస్ థింగ్స్ వెన్ ఇట్ ఈజ్ సచ్ ఏ స్ట్రెయిన్ అన్ మై బాడీ. అది మానేసి ఈ కోపడ్డం, చిరాకపడ్డం ఇదంతా ఎందుకు చేస్తూ ఉన్నాను నేను? నాకు కష్టమైనా కూడా. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్, ఎప్పుడు ఆలోచించావా నువ్వు? అరే ఆయన ఆరోగ్యం ఇంత అలా ఉంటుంది, కానీ ప్రతి చిన్న విషయం గురించి ఎంత సతాయిస్తూ ఉంటాడు ఈయన అని అనుకోలేదా ఎప్పుడు? ఐ డూ దీస్ బికాజ్ యు ఆర్ క్లోజ్ టు మై హార్ట్. నా హృదయానికి ఎంతో దగ్గరవాడు కాబట్టి లేని ఓపిక తెచ్చుకొని నీ మీద కోప్పడుతూ ఉన్నాను నేను. బికాజ్ ఐ లవ్ యూ అండ్ ఇట్ ఈజ్ గుడ్ ఫర్ యూ. నీ మీద నాకు ప్రేమ కాబట్టి, అది నీకు మంచిది కాబట్టి. ఇట్ ఈజ్ ద రియల్ థింగ్ వేర్ బాబా ఈజ్ కన్సర్న్. బాబా విషయంలోకి వస్తే నీకు పనికొచ్చేది ఇది ఒక్కటే. మనం చెప్పుకున్నాం, మళ్ళీ అయినా ఒకసారి చెప్పుకున్నాం. ఒక భార్యాభర్తలు బాబా దర్శనానికి వచ్చారు. అందరూ
క్యూలో నిలబడ్డారు, బాబా పాదాలు ముట్టుకుంటున్నారు, ప్రసాదం తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ భార్య వచ్చింది, ప్రసాదం తీసుకుంది, వెళ్ళిపోతూ ఉంటే బాబా ఇలా పిలిచారు. అమ్మ వీడు బాగా చూసుకుంటున్నాడా నిన్ను అని అడిగారు బాబా. భర్త వెనకాల ఉన్నాడు. వీళ్ళు పూర్వం నుంచి బాబా ప్రేమికులే. బాగా చూసుకుంటున్నారంటే ఆవిడ ఒక క్షణం ఆలోచించి బాగానే చూసుకుంటాడు బాబా, ఏమి పెద్దగా ఇబ్బంది పెట్టాడు. వెంటనే భర్త అన్నాడు బాబాతో, బాబా నువ్వు కరిపే కాబట్టి నేను చెప్తున్నాను, ఈవిడ మాత్రం కాలు చూస్తుంటుంది. నేను బాగానే చూస్తాను, ఆవిడ ఇబ్బంది పెట్టను, కానీ ఈవిడ మాత్రం కాల్చూ తినేస్తుంది అని చెప్పాడు. బాబా నవ్వారా, ఈజిట్ అన్నారు. ఆవిడని అడిగారు, ఆవిడ కూడా కొంచెం నేను సతాయిస్తూ ఉంటాను అని చెప్పి. అప్పుడు బాబా అన్నారు, అయితే ఆవిడని గురువుగా స్వీకరించు నువ్వు అన్నారు బాబా. అతను ఆశ్చర్యపోయాడు. మహారాజా అని మనం చేసి మరొక 2 వడ్డించు అన్నట్టుగా ఉంది, ఎందుకు నేను అలా గురువుగా స్వీకరించాలి అని అడిగాడు. అప్పుడు బాబా చెప్పారు, ఆధ్యాత్మిక మార్గములో నీవు అనుకున్నదల్లా జరిగిపోతూ ఉంటే మరొక రోజు వేస్ట్ అయిపోయినట్టే, నీకు ఎందుకు ఉపయోగపడదు ఆ రోజు. నీవు అనుకున్నది ఏదీ జరగకుండా అన్నిటికీ బ్రేకు పడుతూ ఉంటే శభాష్, అది పనికొచ్చేది ఆధ్యాత్మిక. ఈవేళ బెండకాయ కూరండు వండను, బోల్డ్ వంకాయలు ఉన్నాయి, అవే ఎవడు తింటాడు, అవే వండుతాను అందనుకోండి, ఎవడు శభాష్ అనుకోన్నారు బాబా. ఎందుకని నీ ఇష్టం అడవటం లేదు కదా. అది ఆధ్యాత్మికానికి కావలసినది. నువ్వు అనుకున్నది ఏదీ జరగకూడదు, అన్ని కోణాల నుంచి నో 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 అని రావాలట. అప్పుడు వీడు సంయమనం నేర్చుకుంటాడు, నియంత్రణ నేర్చుకుంటాడు. ఓకే పోనీ ఆవిడ ఇష్టం వచ్చినట్టే కానిద్దాం, నా ఇష్టాన్ని పక్కన పెట్టేద్దాం. అది ఆధ్యాత్మికానికి ఎంతో అవసరము అని బాబా ఆ సందర్భంలో చెప్పాడు. అది ఇక్కడ బాబూజీ కూడా అదే చెప్తున్నారు. అది నీకు చాలా మంచిది, ఆ తిట్లు తిని ఓపికగా భరించి ఓకే నచ్చలేదన్నమాట నా పని, ఆయన ఇష్టం, ఓకే మారాలి నేను అనుకుంటే అది చాలా మంచిది అతను. అదర్వైజ్ వై వుడ్ ఐ టేక్ సో మచ్ ట్రబుల్, లేకపోతే నేను ఎంత ఓపిక తెచ్చుకొని అంత కష్టం నేను ఎందుకు పడతాను నేను. వై వుడ్ ఐ మేక్ సో మచ్ ఎఫర్ట్, ఎంతో కృషి చేసి యాక్షన్ నటించవలసి వస్తుంది కూడా లేని కోపం. ఇట్ ఈజ్ ఈజీ ఫర్ మీ టు సే నైస్ థింగ్స్ అండ్ ప్రైజ్ యూ, బట్ ఐ డూ దిస్ బికాజ్ ఐ లవ్ యూ. దీని బదులు బాగుండయా శబాష్ శబాష్ వెళ్ళు అని నేను ఒక వాటితో నేను సరిపెట్టవచ్చు, అది చాలా సులువు నాకు. కానీ నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నీకు ప్రయోజనకరంగా ఉండాలి కదా, అందుకని ఇన్ని కష్టమైన మాటలు అనవలసి వస్తుంది. డూ యూ సీ మీ డూ దిస్ టు స్ట్రేంజర్స్ ఆర్ విజిటర్స్ ఆర్ పిలిగ్రిమ్స్. నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు, మేరాబాద్ వచ్చిన వాళ్ళందరూ నన్ను కలవడానికి వస్తారు. వాళ్ళ మీద ఎప్పుడైనా కోపడ్డానే నేను. వాళ్ళు ఏదో ఉంటాయి, జై బాబా జై బాబా జై బాబా అంటారు. మా ఊరు వచ్చినప్పుడు మీకు నేను ఏదో ఫలానా పళ్ళు పెట్టాను కదండి, ఫలానా స్పీచ్ ఇచ్చాను మా ఊళ్ళో నేనే, చాలా బాగా మాట్లాడేవో అంటే మన వాళ్ళు పరిచయం చేసుకోవడం కూడా 1 గంట బాబూజీ పక్కన ఉంటే మన వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ మీరు వచ్చారు కదా, ఆయన ఏం జ్ఞాపకం ఉండదు పాపం, ఎందుకని ఎన్నో ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు ఆయన మాత్రం అంతా గుర్తుపట్టినట్టు ఎస్ ఎస్ సో నైస్ ఆయనకి ఏమి జ్ఞాపకం ఉండదు. ఎందుకని వచ్చిన వాడిని నొప్పించకూడదు, వాడు ఏదో ఆనందంగా చెప్పుకుంటున్నాడు, కరెక్ట్ 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 అని మాట్లాడతాడు. వాళ్ళు ఎవరిని నేను ఇలాగ కష్టమైన మాటలు అనను కదా, బికాజ్ ఆల్ దిస్ ఈజ్ గుడ్ ఫర్ దెమ్. ఇది ఎందుకు చేస్తున్నాను, ఇదంతా నా హృదయానికి దగ్గరైనటువంటి నీలాంటి వాడికి ఏది మంచో నేను పట్టించుకుంటాను. ఇట్ ఈజ్ ద రియల్ థింగ్ దట్ బాబా గివ్స్. బాబా నిజంగా ఇవ్వాల్సింది ఏదైనా ఉంది అంటే ఇదే, అంటే మనల్ని ఈ కష్టాన్ని ఎదుర్కొని అధిగమించేటువంటి పరిస్థితికి తయారు చేయడం మననే. అది బాబా అన్నారు, ఒక కష్టం ఎందుకు ఇస్తాడు భగవంతుడు, దానిని దాటేటువంటి సామర్థ్యము మనము సంపాదించుకుంటాము, అందుకని ఇస్తాడు. ఇప్పుడు హర్డిల్స్ ఉంటుంది చూడండి, పిల్లలు ఆడుతూ ఉంటారు, ఈవేళ ఒక అడుగు పెడతాడు, పరిగెత్తు దూకండి అంటారు, దూకేస్తాడు. సెకండ్ రౌండ్ రమ్మంటాడు, దాన్ని అడుగున్నర చేస్తాడు, ఇప్పుడు దూకంటాడు, మళ్ళీ దూకేస్తాడు, అప్పుడు 2 అడుగులు చేస్తూ ఉంటాడు. అంటే ఎందుకు పెడుతున్నాడు ఈ హర్డిల్స్, మనం అందరం దాటాలి, ఆ దాటేటువంటి ఆ కెపాసిటీ మనం పెంచుకోవాలి. అది బాబా చేసే నిజమైన సాయం. ఈ కష్టం వచ్చింది, ఈవేళ తట్టుకున్నా నవ్వు ఊరుకోవడమే, ఓకే 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 అలాగే. అప్పుడు 2వ రోజు ఇంకొంచెం కష్టపడతాడు, 3వ రోజు ఇంకొంచెం కష్టం, ఏంటి దీన్ని అధిగమించి తట్టుకుని నిలబడేటువంటి కెపాసిటీ. అది బాబా చేసి సాయం నీకు. అంతేగాని నువ్వు అడిగిందల్లా ఇస్తూ ఉంటే నువ్వు అడుగుతూనే ఉంటావు, నువ్వు ఎప్పటికీ నువ్వు పెరగవు. వెన్ బాబూజీ ఫినిష్డ్, we were all trying to control our emotions
ఫార్ ఇన్ దట్ మూమెంట్ హీ వాజ్ రియల్లీ లైక్ ఎ ఫాదర్. నిజంగా మా అందరికీ కళ్ళు నీళ్లు కారిపోయినాయి ఆ ఉన్న వాళ్ళందరికీ ఆయన మాటలు వింటూ ఉంటే. ఒక నిజమైన తండ్రి తన బిడ్డకి అనునయిస్తూ ఎలా చెబుతాడో అంత వాత్సల్యంతో ఆయన చెప్పాడు. అండ్ వీ వర్ లైక్ లాస్ట్ చిల్డ్రన్. అది దారి తప్పిపోయిన పిల్లలకు నచ్చ చెప్పి ఎలా చెప్తాడు తండ్రి ఊరడించి, అలాగూ తప్పిపోయిన పిల్లలకు తండ్రి సముదాయించి చెప్పినట్టుగా చెప్పాడు. హీ వాజ్ ట్రైయింగ్ టు బ్రింగ్ బ్యాక్ హోమ్, మమ్మల్ని మళ్ళీ వెనక్కి. ఇప్పుడు ఇంట్లో కోపగించి పారిపోతాడు కుర్రాడు, చూడు వాళ్ళకి వాళ్ళ పోస్టులు అంటే జనాన్న వచ్చే మేమేమనం అమ్మ బెంగ పట్టుకుంది, నానమ్మ మంచం పట్టింది, అలాంటి వాడిని పట్టుకొని వాడిని ఇలా లాలించి ఇంటికి ఎలా తీసుకొస్తామో అంత ప్రేమగా బాబుజీ అతనికి చెప్పాడు.